మిత్రులందరికీ ఒక విజ్ఞప్తి. అకౌంట్స్ నేర్చుకోవాలన్న ఆసక్తి ఉన్నవారు మన వీడియోలను చూస్తూ, రాసుకుంటూ ప్రాక్టీస్ చేయాలనేది నా మనవి. ఎందుచేతనంటే ఇది ఒక శాస్త్రం. వ్యాపార శాస్త్రం. దీన్ని మనం ప్రాక్టీస్ చేయడం వలన మాత్రమే దీని యొక్క విలువ తెలుసుకోగలం. అదే ఒక ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఉంటుంది. చూసి వదిలేయచ్చు. కాసేపు ఎంటర్టైన్ అవ్వచ్చు. ఇది అలా కాదు. ఇది మనకి జీవితంలో ఒక ఉద్యోగం పొందాలనుకున్న వారికి ఉద్యోగాన్ని తెచ్చిపెడుతుంది. వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళకి వ్యాపార మెళకువలు నేర్పుతుంది. లేదు భవిష్యత్తులో అకౌంట్స్ కన్సల్టెన్సీ పెట్టుకోవాలనుకున్న వారికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అందుకని మీరు ఈ శాస్త్రాన్ని చాలా శ్రద్ధగా నేర్చుకోండి. మేము పెట్టే వీడియోలు అన్నీ కూడా ప్రతిరోజు వినడం, వ్రాయడం, ప్రాక్టీస్ చేయడం. ఈ విధంగా మీరు హానెస్ట్‌గా చేయండి. నేను మిమ్మల్ని కాన్ఫిడెంట్ అండ్ పర్ఫెక్ట్ అకౌంటెంట్‌గా మిమ్మల్ని తయారు చేస్తాను. ఓకే ఫ్రెండ్స్. అయితే మనం అకౌంట్స్ క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఈరోజు మనం అకౌంట్స్ అంటే ఏమిటి అనేది మొదటగా తెలుసుకుందాం. వాట్ ఈజ్ అకౌంట్స్? వాట్ ఈజ్ అకౌంట్స్? అకౌంట్స్ అంటే ఒక వ్యాపార సంస్థకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలన్నీ. ఆర్థిక వ్యవహారాలు అంటే డబ్బుకు సంబంధించిన వ్యవహారాలన్నీ ఒక క్రమ పద్ధతిలో నమోదు చేయడం. ఆ నమోదు చేసిన వాటిని క్లాసిఫై చేయడం. ఆ తర్వాత ఎనలైజ్ చేయడం. ఆ తర్వాత రిపోర్ట్స్ తయారు చేయడం. దీన్నే మనం అకౌంట్స్ తయారు చేయడం అంటాం. దీన్నే అకౌంట్స్ అని పిలుస్తాం. ఈ అకౌంటింగ్ ప్రాసెస్ అనేది 4 దశల్లో జరుగుతుంది. వాటిని మనం వన్ బై వన్ మరింత వివరంగా తెలుసుకుందాం. మొదటిది రికార్డు. ఏం రికార్డ్ చేయాలి మనం? మన బిజినెస్లో జరిగే రోజువారీ ప్రతి ట్రాన్సాక్షన్ని కూడా బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో రికార్డ్ చేయడం. దాన్ని ఏమంటాం మనం? రికార్డింగ్ every business transaction. Every business transaction in the books of accounts. ఇదన్నమాట. ఫస్ట్ మనం చేయవలసింది మన యొక్క బిజినెస్ ట్రాన్సాక్షన్ ప్రతిదీ కూడా బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో రికార్డ్ చేయాలి. రెండవది క్లాసిఫై చేయడం. క్లాసిఫై చేయడం అంటే మనం రికార్డ్ చేసిన ఈ ట్రాన్సాక్షన్ అన్ని కూడా గ్రూపింగ్ చేయాలన్నమాట. అంటే ఏ అకౌంట్కి ఆ అకౌంట్కి మళ్ళీ సపరేట్గా అకౌంట్స్ అన్నీ కూడా తయారు చేస్తూ ఉండాలి. ఎలాగంటే పర్చేజ్ అకౌంట్స్ ఉందనుకోండి, ఒక నెలకు సంబంధించి ఆ నెలలో ఎన్ని పర్చేజ్ ట్రాన్సాక్షన్స్ అయినా జరిగినాయో అవన్నీ వేరొక చోట ఒక డేట్ వైజ్ ఒక చోట అన్నింటినీ తయారు చేయడం. సపోజ్ ఒక నెలలో 10 సార్లు పర్చేజ్ చేసాం గూడ్స్. 10 సార్లు 5-6 కస్టమర్ల దగ్గర 5-6 సప్లైస్ దగ్గర నుంచి మనం కొనుక్కోవచ్చు. రామ దగ్గర, కృష్ణ దగ్గర, శివ దగ్గర, ఇలాగా శివ ఏజెన్సీస్, కృష్ణ ఎంటర్ప్రైజెస్, ఇలాగ లక్ష్మి ఇండస్ట్రీస్, ఇలాగా కొందరు సప్లైస్ దగ్గర నుంచి మనం సరుకులు కొనుగోలు చేస్తూ ఉంటాం. కానీ కొన్నది మాత్రం ఒకే రకమైంది పర్చేజ్. అందుకని పర్చేజ్ అంతా కూడా 10 మంది దగ్గర కొన్నది టోటల్ ఎంతో మనకు తెలియాలి. అప్పుడే దాన్ని గ్రూపింగ్ చేయడం అంటాం అనమాట. ఏ రోజుకి ఆ రోజు ఈ పర్చేజ్ అకౌంట్ని రికార్డ్ చేసిన తర్వాత మరలా సపరేట్గా పర్చేజ్ అకౌంట్ అనే ఒక లెడ్జర్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడమే గ్రూపింగ్ సిమిలర్ ట్రాన్సాక్షన్స్. గ్రూపింగ్ సిమిలర్ ట్రాన్సాక్షన్స్ into the same account. into the same accounts. వీటిని మనం అకౌంట్స్ చేసేటప్పుడు మరింత వివరంగా తెలుసుకుందాం. తర్వాత ఎనలైజ్ చేయడం. ఎనలైజ్ అంటే ఏమిటి? మనం రికార్డ్ చేసిన డేటాని క్లాసిఫై చేసిన డేటాతో
చూసుకుంటూ అసలు ఇప్పటి వరకు మనం చేసిన వ్యాపార యొక్క లాభ నష్టాలు ఎలాగున్నవి, లేదా వ్యాపార సంస్థ యొక్క ఆర్థిక పరిస్థితి ఎలాగున్నది తెలుసుకోవటం అంటే స్టడీయింగ్ ద డేటా టు నో ప్రాఫిట్ ఆర్ లాస్ అండ్ ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ది కంపెనీ. ఫైనాన్షియల్ పొజిషన్ దీని ద్వారా మనం ఏం తెలుసుకుంటాం, కంపెనీ యొక్క ఆర్థిక పరిస్థితి ఎలాగున్నది, లాభం వచ్చిందా, నష్టం వచ్చిందా, కంపెనీ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ ఏ స్థితిలో ఉంది అనేది తెలుసుకుంటాం. నాలుగోది రిపోర్ట్. వీటిని మనం ఫైనాన్షియల్ రిపోర్ట్స్ తయారు చేయడం అంటాం అన్నమాట. రిపోర్ట్స్. ఈ రిపోర్ట్స్ ఎలా తయారు చేస్తాం మనం, రికార్డ్ చేసిన డేటాని, క్లాసిఫై చేసిన డేటాని, ఈ అనలైజ్ చేసిన డేటా తోటి మనం ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ తయారు చేస్తాం అన్నమాట. ప్రిపేరింగ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనగా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీటు అండ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ వీటినే మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటాము. అంటే ఇందులో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ స్టేట్మెంట్ ద్వారా కంపెనీకి లాభం వచ్చిందా, నష్టం వచ్చిందా అని తెలుస్తుంది. అలాగే బ్యాలెన్స్ షీట్ ద్వారా మన కంపెనీ యొక్క ఆస్తి అప్పులు ఏ విధంగా ఉన్నాయో తెలుస్తుంది. క్యాష్ ఫ్లో వల్ల మన కంపెనీలోకి ఎంత క్యాష్ వచ్చింది, ఏ రూపంలో వచ్చింది, మన దగ్గర నుంచి క్యాష్ ఎంత బయటికి వెళ్ళిపోయింది, ఏ ఏ రూపంలో వెళ్ళింది అనేది తెలియజేస్తుంది. మన దగ్గర ప్రస్తుతం క్యాష్ బ్యాలెన్స్ ఎంత ఉంది అనేది కూడా ఇక్కడ తెలుసుకుంటాము. దీన్నే మనం అకౌంట్స్ అంటాము. దీన్ని మరింత వివరంగా త్వరలో తెలుసుకుందాం. ఇప్పుడు మనం అకౌంట్స్ నేర్చుకోవాలంటే ముందుగా అసలు అకౌంట్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఇది కూడా చాలా సింపుల్గా తెలుసుకున్నాం. ఉండే కొన్ని మరింత డెప్త్గా కూడా తెలుసుకుంటాం. ప్రతిదీ వివరణతో చెప్తాను నేను మీకు. ఫస్ట్ మనం ఫర్దర్గా అకౌంట్ నేర్చుకోవాలంటే వాటికి మనకు కొన్ని రూల్స్ ఉంటాయండి. ఆ రూల్స్ ఏంటంటే, ఇప్పుడు మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే గ్రామర్ ఉంటుంది, అలాగే తెలుగు నేర్చుకోవాలన్నా గ్రామర్ ఉంటుంది, హిందీ నేర్చుకోవాలన్నా గ్రామర్ ఉంటుంది. అంటే అవన్నీ కూడా ఒక భాష. ఇంగ్లీష్ ఒక భాష, తెలుగు ఒక భాష, హిందీ ఒక భాష. అలాగే అకౌంట్స్ అనేది కూడా ఒక లాంగ్వేజ్, ఇది కూడా ఒక భాషే. ఈ భాష నేర్చుకోవడానికి కూడా వాటికి ఎలాగైతే ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఎలాగైతే గ్రామర్ అవసరమో, మనం అకౌంట్స్ అనే లాంగ్వేజ్ నేర్చుకోవడానికి కూడా కొన్ని రూల్స్ మనం నేర్చుకోవాలి. ఆ రూల్స్ రేపటి క్లాస్ నుంచి మనం రూల్స్ నేర్చుకుందాం. రూల్స్ నేర్చుకున్న తర్వాత మనం స్టెప్ బై స్టెప్ అకౌంట్స్ ఎలా తయారు చేయాలనేది నేర్చుకుందాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.